చికెన్ పాప్కార్న్ రెసిపీ చేస్తున్నాను. మైదా పిండి ఒక కప్పు మీద తీసుకోవాలి. కార్న్ఫ్లవర్ ఒక 4 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి. రెడ్ చిల్లీ ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి. సాల్ట్ తగినంత వేసుకోవాలి. జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి. గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇవన్నీ పొడి కలుపుకోవాలి. వాటర్ లేకుండా కలుపుకోవాలి. ఇదిగోండి ఇలా పూర్తిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. జీలకర్ర పొడి వేసుకోవాలి. మిరియాల పొడి వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులో మజ్జిగ కానీ పాలు కానీ వేసుకొని కొన్ని పోసుకొని కలుపుకోవాలి. ఇదిగోండి కొన్ని పోసుకొని ఈ విధంగా కలుపుకొని దీన్ని ఒక 2 గంటలు కానీ 3 గంటలు కానీ నానబెట్టుకోవాలి. చికెన్ తీసుకొని దాన్ని ఇలా మొత్తం కోట్ చేయాలి. పిండి అంతా పూర్తిగా కలపాలన్నమాట. ఇట్లా పూర్తిగా కలిపేయాలి. ఇలా అన్నీ చేసి పెట్టుకోవాలి. ఇలా నెట్ ఉండేదంతా వేసుకొని ఇలా ఫోల్డ్ చేస్తే పొడి అంతా కింద పడుతుంది, రాలుతుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఐస్ నీళ్ళలో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉండి తీసి మళ్ళీ కోట్ చేసుకోవాలి. ఇలా ఐస్ నీళ్ళు పెట్టుకోవాలి. ఇందులో చికెన్ వేసుకోవాలి. ఇలా పెట్టుకొని తీసుకోవాలి. ఇలా మళ్ళీ అంత కోట్ చేసుకోవాలి పూర్తిగా. ఇలా నూనెలో వేసుకొని సిమ్లో 2 వైపులా ఎర్రగొచ్చేంత వరకు ఎంచుకోవాలి. పాప్కార్న్ రెడీ.